వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుంభమేళలో హెలిప్యాడ్తో పూల వర్షాన్ని కురిపించిన అధికారులు. ఇప్పటి వరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారుల అంచనా. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోండి. వరంగల్ సిపి అంబకిషోర్ జూ. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారుల దాడులు. లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. రెడ్ జోన్గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సులు పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు, పోలీసులు. మిర్తిపాడు గ్రామంలో ప్రజలను అలర్ట్ చేస్తూ పోలీసులు, వైద్యులు మైక్ల ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తున్న అధికారులు. సీతానగరం మండలంలో ఉన్న 15 కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలతో జరుగుతున్న పర్యవేక్షణ. సస్పెక్టెడ్ జోన్ అని క్రియేట్ చేసాం. సస్పెక్టెడ్ కాదు, మీరు హ్యాండిల్ చేసేయండి. సుమారు 8,000 కోళ్ళు చనిపోయినాయి అని చెప్పి తెలియవచ్చింది. బర్డ్స్ అని ఇన్ఫ్లుయెంజా అనే వ్యాధి సోకడం వల్ల చనిపోయిందని చెప్పి అఫీషియల్స్ అంతా కూడా ఒక కంప్యూటర్కి రావడం జరిగింది. శాంపిల్స్ కలెక్ట్ చేశారు, కాకినాడ పంపడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి. అప్పటి వరకు కూడా మన ఏరియాని కిలోమీటర్ రేడియస్ ఉన్న ఏరియానంతా కూడా. కాకినాడ జిల్లా జగ్గంపేట శివకేశవులు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుండి శివుని విగ్రహంతో పాటు తిరుపతి నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలను జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామానికి భారీ ఊరేగింపులతో విగ్రహాలను తీసుకుని వచ్చారు. జాతీయ రహదారి మురారి గ్రామం వద్ద స్వామివారికి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చారు. జగ్గంపేట మెయిన్ రోడ్లో భారీగా భక్తులు పాల్గొని విగ్రహాలకు హారతులు పడుతూ వెంట సాగారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుటుంబ సభ్యులతో పాటు భక్తులు, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివకేశవ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆ స్వామివారి గొప్ప
కల్లూరు అర్బన్ 32వ వార్డు గంగావతి నగర్లో సుంకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు టైలర్ నాగరాజు, రవి ప్రకాష్ రెడ్డి, హరికుమార్ రెడ్డి, మురళి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కులస్తురాలు అయిన స్థానిక మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ సాయి కన్వెన్షన్ హాల్లో బీసీ కులాల వేదిక వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మోసాలపైన మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని అన్నారు. కులగణన సర్వేలో బీసీల జాబితా విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని వారు అన్నారు. రాష్ట్ర బీసీలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో కేసీఆర్ చేయించిన సర్వేలో 51% బీసీలు ఉంటే ఇప్పుడు 42% ఉండటం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్ని కులాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రీసర్వర్ పేరుతో రాష్ట్ర బీసీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీలకు అధిక సీట్లు కేటాయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. ఒక 10,000 మంది కుట్టిలు కొత్తగా చూపెట్టాము, ఎస్సీలలో 2,000 మంది కొత్తగా కుట్టిలు. రైతు బిడ్డలకు కానీ, రైతు బీమా కానీ, రైతు మద్దతు కానీ, మద్దతు ధర కానీ, రైతు సబ్సిడీ కానీ, రైతు పెట్టుబడి కానీ ఎన్నో రకాలుగా వివిధ వర్గాలకు, వివిధ కులాలకు కేసీఆర్ గారు చేయడం జరిగింది. తీరా ఇప్పుడు ఏం జరుగుతున్నది? రీసర్వే అనే రూపంలో నువ్వు చేసేది బీసీలను అడగదొక్కడమే. మేము ఒకటే అడుగుతున్నాం, బీసీ పేరిట స్థానిక మంత్రి గారిని, బీసీ పేరిట ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యిళ్ళు, బీసీ పేరిట మంత్రి తీసుకున్నారు. బీసీలకు నీ చిత్తశుద్ధి ఉంటే బీసీలది 51%. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము సర్వే ప్రకారం 10 ఏళ్ల కింద 51% ఉంటే 3-4% పెరుగుతుంది. 54-55% ఉండాల్సిన బీసీ సంఖ్య కోసం పోరాటం చేస్తావా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటావా అని కూడా అడగడం జరుగుతున్నది. అదేవిధంగా అదే కాదు, ఆ వాటా వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా, గద్దె దిగుతారా అని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా బీసీలకు ఆ వాటా ప్రకారం మనమెంతో మన వాటా ఎంత అన్న ప్రకారం ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో కానీ, రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్లో కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇచ్చిన వాగ్దానాలన్నీ తీరుస్తారా, లేకుంటే గద్దె దిగిపోతారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా అని కూడా ఈ సందర్భంగా నిలదీయడం జరుగుతున్నది. చివరిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి బీసీ బిడ్డ కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని గడప గడపకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఒక పుస్తక రూపంలో దీన్ని తయారు చేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు దీన్ని అందజేస్తాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీన్ని కింది స్థాయిలో అన్ని సబ్బండ వర్గాలకు తీసుకెళ్ళాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని కులాలకు చెప్పాలి, బీసీలకే మాత్రం కాదు, అన్ని వర్గాలకు చెప్పాలి, అన్ని కులాలకు చెప్పాలి. మనని అనుగదొక్కుతున్న విధానాన్ని చాటి చెప్పాలని కూడా ఈరోజు హాజరైనటువంటి బీసీ అన్నలకు, అక్క చెల్లెలందరూ కూడా నా విజ్ఞప్తి. ఈరోజు పత్రికా సమావేశ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరికీ ఈ సమాచారం చేరాలని కూడా పత్రికా అన్నలకు కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ వారికి కూడా నా విజ్ఞప్తి చేసుకుంటూ, ఏది ఏమైనా కానీ రీసర్వే
నిజాయితీపూర్వకంగా చేసి మేము ఏదైతే 51 నుంచి 54, 55% రావాలనో ఆ సర్వేను సంక్లుప్తంగా చేయాలి. అదేవిధంగా బీసీగా ఉన్నటువంటి ఇతర యొక్క ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో, ఏదైతే దాంట్లో మైనార్టీలలో బీసీలు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా కలుపుకుంటే రమారమిగా 60% పైవలకు పోతున్నది. కాబట్టి మేమెంతో మా వాటా ఎంత అని అడుగుతున్నామో రేపు రాజ్యాధికారం కూడా బీసీలకే అగ్రభాగాన ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిలవగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా 17వ తారీఖు రోజు కేసీఆర్ కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ ప్రోత్సాహంతో పిఠాపురం మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడత వీరభద్రరావు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు 25,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, ప్రతి రమణ తదితరులు ఆయన శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతి రమణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహాయం అందించిన దాత ఉడత వీరభద్రరావు వాటి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. విరాళ దాత ఉడత వీరభద్రరావు మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో నేను ఉడత భక్తిగా సహాయం అందించడమే కాకుండా విరాళాల సేకరణ చేసి క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక్ సభ్యులు నేతి శ్రీనివాసరావు, నాగా ఆంజనేయులు, కీర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సేవల్లో రాముడికి ఎంతో ఉపకారం చేసినందుకు వారిని, వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని కొత్తరాపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 ఇళ్లు పూర్తిగా కాలి బూడిద కాగా అగ్నిమాపక సిబ్బంది మరియు గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పారారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సంఘటన స్థలంను పర్యవేక్షించి బాధితులకు సహాయం కింద ఒక్కొక్కరికి 5,000 చొప్పున డబ్బులు మరియు నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల అనుసారం సింగిల్ విండో చైర్మన్ ఆలీ బిన్ అహ్మద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జబారీ రవీందర్, రాపల్లి మాజీ సర్పంచ్ పెద్దపల్లి శ్రీనివాస్, సయ్యద్ జవీద్ తదితరులు నిత్యావసర వస్తువులు రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఉండవల్లి నివాసంలో బడ్జెట్ రూపకల్పనపై సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ అధికారులు. మైబాద్ జిల్లాలో ఉద్రిక్తత. సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. మైబాద్ పట్టణ శివారు సాలార్ తండలో వలిగొండ నుండి భద్రాచలం P930 జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులు. భారీ పోలీస్ పహారా నడుమ సర్వే కొనసాగిస్తున్న అధికారులు వరంగల్ నగర
నగర పరిధి ఫోర్ట్ రోడ్లో గల రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ యాజమాన్యానికి 20,000 రూపాయలు జరిమానా విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజారెడ్డికి తెలిపారు. బల్దియా శానిటేషన్ అధికారులు ప్లాస్టిక్ రెడ్ బృందం సంయుక్తంగా బుధవారం రెడ్ ఫోర్ట్లోని రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బిర్యానీని గుర్తించడం జరిగిందని, అంతేకాకుండా అపరిశుభ్ర పరిస్థితులలో నిర్వహణ కొనసాగుతున్నట్లు గుర్తించి కమిషనర్ ఆదేశాల మేరకు పెనాల్టీ విధించడం జరిగిందని, ఇదే తరహాలో విధానాలు పునరావృతమైతే సదరు దుకాణాల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని CMHO తెలిపారు. ఇప్పుడు తెచ్చిందే సార్, తాజా చికెన్ అది ఏ తాజా ఏందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు తాడ్వాయి మండలంలోని మినీ మేడారం సందర్భంగా వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క అనంతరం తను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిందని, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్ మరియు క్యూ లైన్లో భక్తులు ఇబ్బందులు లేకుండా చేశామని, ఎప్పటికప్పుడు అధికారులు జాతరపై దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూశారని, ఈ మినీ మేడారం జాతరకు ఇప్పటికే సుమారు 6 లక్షల మంది భక్తులు తల్లులు మొక్కులు చేయించుకున్నారని అన్నారు. ఇంకా 2 రోజుల పాటు సాగే తెలంగాణ కుంభమేళా మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా బస్ సౌకర్యం కల్పించడం, మురుగుదొడ్ల నిర్మాణం, జంపన్న వాగు ఒడ్డున స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుత్ రవి, చందర్తో పాటు పూజారులు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లక్షలకో బిడ్డ దొరికినాదా సమ్మక్కయ్యే కూడాలకు తోడయ్యి నిలిచినాదా ఏ కన్న పల్లికెనులా వల్లో కన్నీళ్ళను తుడిచే వల్లో పగిడిద్దా రాదు ఏదో పట్టుకొని నడిచే అరక్క చెంపన్నా వల్లో నాగులమ్మలంట వల్లో ముగ్గురు బిడ్డలను గన్నా పూల పుట్టమ్మంట జాతి జనులపై ప్రాణాలు తిరిగి నొందెనమ్మా కుంకుమ భరణి రూపాలయ్యే పూజలొందెనమ్మా ఆ సమ్మక్క సారక్క చల్లగా చూడాలే కల్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈరోజు భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి అంటూ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోవాలని, మీ కుటుంబంతో ప్రశాంతంగా జీవించండి అని హితావు పలికారు. మన తెలంగాణ ప్రభుత్వం పునరావాసం పాలసీ క్రింద మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మీ సంక్షేమం మా బాధ్యత అని మావోయిస్టులకు మీడియా ద్వారా తెలియజేశారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ ఎదుట లొంగిపోవడం జరిగింది. వారందరినీ మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారిని సరెండర్ చేయడం కొరకు ఈ మెగా సరెండర్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సంవత్సర కాలం నుంచి చూసినట్లయితే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ నాయకత్వంలో ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తోటి జిల్లా పోలీస్ అధికారులు 81 సిఆర్పిఎఫ్ 141 సిఆర్పిఎఫ్ పోలీసుల సంయుక్త కృషితోటి మనం గత సంవత్సర కాలంలో మన మావోయిస్టు ప్రభావిత జిల్లా అయినటువంటి కొత్తగూడెం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా విజయం సాధించడం జరిగింది. అదే అందరూ కూడా మంచి ప్రోత్సాహంతో మనకు 2024 నుంచి ఇప్పటివరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎల్డబ్ల్యూ రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒకవైపు అయితే ఒకవైపు మంచి సరెండర్స్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి 2024 నుంచి చూస్తే 59 మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఈ 19 మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, అదేవిధంగా 16 మంది ఏషియన్ క్యాడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా 2024 నుంచి చూసుకుంటే 64 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా లోకల్ పోలీసు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎవరైతే ఉన్నారో లైక్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఆదివాసులు కానివ్వండి, ఇతర ప్రజలు కానివ్వండి, వాళ్ళకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతూ కమ్యూనిటీ పోలింగ్ ద్వారా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, వాటర్ రిలేటెడ్ సోలార్ లైట్స్, అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళకు దగ్గర అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే వాళ్ళకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు 19 మెంబర్స్ 19 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ హోదాలో పనిచేస్తున్న 19 మెంబర్స్ ఈరోజు లొంగిపోవడం జరిగింది. ఈ 19 మెంబర్స్లో ఒకరు డివిసిఎం క్యాడర్ 8 lakhs రివార్డు గల వ్యక్తి, అదేవిధంగా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఈచ్ 4 lakh రివార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మిగతా 16 మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్, ఆర్టీసీ మెంబర్స్ అండ్ మిలిషియా మెంబర్స్, వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు, వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా, బీజాపూర్ జిల్లా, దంతెవాడ జిల్లా, అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్, అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈరోజు సరెండర్ అయిన క్యాడర్లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివిసిఎం ర్యాంక్ క్యాడర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.